దేశంలో జరిగినటువంటి 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ముఖ్యంగా ఒక అస్సాం తప్పించి మిగిలిన 4 రాష్ట్రాల్లోనూ అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇస్తున్నారా? దీనికి కారణమైనటువంటి దోహదపడే అంశాలేంటి? ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు ఇంద్రనీల్ రెడ్డి గారు. నమస్తే సార్. సార్, ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో తమిళనాడు చూసినా, పశ్చిమ బెంగాల్ చూసినా, కేరళ చూసినా, పుదుచ్చేరి చూసినా, అస్సాం తప్ప మిగిలిన పుదుచ్చేరి కూడా ఎన్డీఏ ఎన్డీఏ దక్కించుకుంటుంది సార్. అదే అయితే ఇక్కడ మీరు అధికార పార్టీకి వ్యతిరేకంగా ఒక 3 రాష్ట్రాల్లో అంటే బీజేపీ అధికారంలో ఉన్న కాడేమో కంటిన్యూ అవుతుంది. మిగిలిన 3 రాష్ట్రాల్లో అధికార మార్పు జరుగుతుంది అంతే. అయితే ఒక్కొక్క రాష్ట్రం గురించి ఎక్కువ డిస్కషన్ లేకుండా సింపుల్గా జనాలకు అర్థమయ్యే విధంగా చెప్దాం. ఫస్ట్ అస్సాంకి వెళ్దాం సార్. అస్సాంలో అధికార పార్టీ మళ్ళీ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం కేవలం సిఏఏ ఎన్ఆర్సీ కాకుండా ఉచితాలని అనౌన్స్ చేసింది. అసలు బీజేపీ ప్రభుత్వం అంటేనే ఎన్డీఏ కూటమి ఏం చెప్పింది, ఉచితాలకు మేము వ్యతిరేకము, ఫ్రీబీస్కి మేము వ్యతిరేకము అని చెప్తూ వచ్చిన బీజేపీ ఈ రోజున అధికారం కోసం ఏ పార్టీలు అనౌన్స్ చేయనంత దారుణంగా ఫ్రీబీస్ అనౌన్స్ చేసే స్థాయికి వచ్చేసాయి. అస్సాంలో సైతం ఫ్రీబీస్ అనౌన్స్ చేశారు. అండ్ అన్నిటికంటే అందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే 2 టర్మ్స్ అధికారం చేసిన తర్వాత బీజేపీ ప్రభుత్వాన్ని మళ్ళీ ప్రజలు ఆదరించారు, భారీ స్థాయిలో గెలిచామని చెబుతున్నారు కదా. 2009కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధమైన డీలిమిటేషన్ జరిగిందో అదే తరహా డీలిమిటేషన్ అస్సాంలో జరిగింది. అంటే నియోజకవర్గాల పెంపు లేకుండా నియోజకవర్గాల సరిహద్దుల మార్పు జరిగింది. అది అలా జరిగినప్పుడు ఏమవుతుంది, అధికారంలో ఉన్నవాళ్ళు మళ్ళీ గెలవటానికి వాళ్ళకి కావలసిన విధంగా నియోజకవర్గాలను చిలుస్తారు. అందుకారణంగా మేజర్ రీజన్ అది. రెండోది మేనిఫెస్టో. అస్సాంలో ఎలా రిటైన్ చేసుకున్నారు. పుదుచ్చేరిలో ఎన్డీఏ కూటమి అధికారంలో ఉండి మళ్ళీ ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. ఎస్ఐఆర్ నడిచిన తర్వాత కొత్త ఓట్లు యాడ్ అయిన తర్వాత, డిలీట్ అయిన ఓట్లు ప్లస్ కొత్తగా ఓట్లు యాడ్ అయిన తర్వాత పార్లమెంట్లో పోలైన ఓట్ల కంటే మిగిలిన 4 రాష్ట్రాల్లో ఓట్లు పెరిగినాయి సార్, భారీ స్థాయిలో పెరిగినాయి. అంటే 1 కోటి ఓట్లు, 90 లక్షల ఓట్లు డిలీట్ చేసిన తర్వాత కూడా 2024 పార్లమెంట్ ఎన్నికలతో పోల్చుకుంటే 24 లక్షల ఓట్లు, 50 లక్షల ఓట్లు అట్లా అదనంగా పోలేనివి. కానీ పాండిచేరిలో మాత్రం 10 లక్షలు పోలైన కాడ నుంచి 9 లక్షలకు వచ్చింది, ఓట్లు తగ్గినాయి. రెండోది ఇక్కడ చూసుకుంటే అగైన్ ద మేనిఫెస్టో ప్లేడ్ ద కీ రోల్. పుదుచ్చేరిలో బీజేపీ కూటమి మేనిఫెస్టో ఇంటర్లో మంచి మార్కులు తెచ్చుకున్న వాళ్ళకి విద్యార్థులకి స్కూటీలు అనౌన్స్ చేశారు. ఇటుపక్క కాంగ్రెస్ వాళ్ళది ఎలా ఉంది, ఉపాధి కల్పిస్తాము, జాబులు ఇప్పిస్తాము అని మేనిఫెస్టో పెట్టారు. వీళ్ళేమో నెలకి 2500 ఇస్తామని మేనిఫెస్టో పెట్టారు. సో ఉపాధి, అభివృద్ధి అంటే డెవలప్మెంట్, వీటికంటే కూడా ఫ్రీబీస్కే ప్రజలు ఆకర్షితులవుతారు అనేది బీజేపీ తెలుసుకుంది. అందువల్లనే ఏ ప్రభుత్వాలు ఎవరు ఇవ్వని అలిమిగాని హామీల్ని భారీ స్థాయిలో ఇస్తున్నారు. ఇది ఇంకోటి మీరు నోటీస్ చేస్తే ఈ చేంజ్ ఎప్పటి నుంచి వచ్చింది అనుకుంటున్నారు, ఎన్డీఏ కూటమిలోకి టీడీపీ వచ్చిన తర్వాత ఈ అలిమిగాని హామీలను ప్రకటించడం ఎన్డీఏ ఆనవాయితీగా మార్చుకుంది. మీరు ఆ తర్వాత జరిగిన దేశంలో జరిగిన ఏ ఎలక్షన్ అయినా తీసుకోండి, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ఎన్డీఏ కూటమిలోకి వచ్చి అలిమిగాని హామీలు ఏవైతే ఇచ్చాయో, అంటే నిరుద్యోగ వృత్తి, 20 లక్షల ఉద్యోగాలు, లేదు 50 సంవత్సరాలకి బీసీలకు పెన్షన్ అవ్వచ్చు, లేదు అంటే ఆడబిడ్డ నిధి అవ్వచ్చు, ఏ విధంగా అయితే ఇచ్చారో సేమ్ అలాగే. ఇప్పుడు కేరళలో కేవలం 3 నెలల క్రితమే పంచాయతీ ఎలక్షన్స్ జరిగినాయి. లోకల్ బాడీ ఎలక్షన్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూటమి ఎల్డీఎఫ్ స్వీప్ చేసింది. సో మళ్ళా వాళ్ళే స్వీప్ చేయడానికి చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఇక్కడ కూడా మీరు మేనిఫెస్టో కంపేర్ చేస్తే కాంగ్రెస్ అని ఫ్రీబీస్, ఉచితాలు, నెలకి ఇంత ఇస్తాము, 2500 ఇస్తాము, ఇలాంటివి. ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఏమో మౌలిక వసతులు పెంచుతాము, డెవలప్మెంట్ చేస్తాము, స్కూళ్ళు డెవలప్ చేస్తాము, ఇలాంటి హామీలన్నీనేమో యూడీఎఫ్ ఇచ్చింది. ఎల్డీఎఫ్ ఏమో కేవలం ఉచితాల మీద డిపెండ్ అయింది. సో అగైన్ పీపుల్ ఉచితాలు. కమ్ బ్యాక్ టు పశ్చిమ బెంగాల్ సార్. పశ్చిమ బెంగాల్లో 3 టర్మ్స్ దీదీ పరిపాలన చేసిన తర్వాత జనరల్గా యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రభుత్వం మీద వస్తుంది. అట్ సేమ్ టైము ఎస్ఐఆర్, ఇక్కడ ఈ రాష్ట్రాల్లో మీరు బాగా గుర్తుంచుకోవాల్సిందంటే ఎస్ఐఆర్ యొక్క ప్రభావం కూడా భారీ స్థాయిలో ఉంది. చాలామంది ఏమి ఆరోపిస్తున్నారు, ఈసీ వర్సెస్ టీఎంసీ ఎలక్షన్ జరిగింది అంటున్నారు. వాస్తవమే కదా, ఎందుకంటే 90 లక్షల ఓట్లు తొలగించిన తర్వాత 60 లక్షల ఓట్లు హెల్డప్ చేసి ఆ 60 లక్షల ఓట్లని భవిష్యత్తును తేల్చకుండా
దానిని పరిష్కరించడానికి వేరే రాష్ట్రాల నుంచి జ్యుడిషియరీ సిస్టంలో జడ్జిలను నియమించిన తర్వాత కోర్టులు ఈ ప్రొసీజరు నడుస్తుండగానే ఆల్ ఆఫ్ సడన్ ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసి ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆ ప్రొసీజర్ జ్యుడిషియరీ వ్యవహారం ఇంకో 2 నెలలు ఎక్స్టెండ్ చేసి ఆ 2 నెలల తర్వాత ఎస్ఐఆర్లో పెండింగ్లో ఉన్నవో హెల్డప్లో ఉన్న ఓట్ల యొక్క క్లారిటీ వచ్చిన తర్వాత ఎలక్షన్ పెట్టుకోవచ్చు. 1-2 నెలలు సమయం ఇవ్వకుండా లక్షల్లో ఓట్లు తొలగించి ఈ విధమైన ఎలక్షన్ రన్ చేయటం అనేది ముమ్మాటికి కూడా ఒకరికి ఫేవర్ చేయటమే. అక్కడ తొలగించబడ్డ ఓట్లు వలసలో అని చెప్తున్నారు కదా, వలసలో అని చెప్పే ఓట్లు వేరే చోట ఏమైనా యాడ్ చేస్తున్నారా? మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఉత్తరప్రదేశ్లో 3 కోట్ల ఓట్లు తొలగించబడ్డాయి. తమిళనాడులో ఉన్న ఓట్లన్నీ 3 కోట్లు. అంటే ఆల్మోస్ట్ 17 పార్లమెంట్లకు సంబంధించిన ఓట్లు తొలగించబడ్డ తర్వాత మరి ఉత్తరప్రదేశ్లో ఉన్న 17 పార్లమెంట్లు తగ్గిస్తారా? 2. వాళ్ళు ఏం చెప్తున్నారు, ఆ 3 కోట్ల ఓటర్లలో కూడా 2,17,00,000 మంది ఓటర్లు మైగ్రెంట్స్ ఉపాధి కోసం ఇక్కడ నుంచి స్థిర నివాసం మారిపోయారు అని. మేజర్గా మీరు నోటీస్ చేయండి. మన హైదరాబాద్ తీసుకోండి, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, మనకు ఇప్పుడు పనిచేసేదంతా ఎవరు? ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ వీళ్ళే కదా. మరి అక్కడి నుంచి వలస వచ్చి ఇక్కడ ఉన్నారు కానీ నేను ఓటు రాస్తున్నావా? లేదు. అక్కడి నుంచి 3 కోట్ల మంది ఇక్కడికి వచ్చారు కానీ మనకేమైనా 17 పార్లమెంట్లు పెంచుతున్నారా? అంటే ఎస్ఐఆర్లో ఇంకా లోపాలు ఉన్నాయి అనడానికి ఇది ఒక్క ఎగ్జాంపుల్ సరిపోతుంది కదా. పైపెచ్చు మీకు జనరల్గా ఏమైందంటే కల్కటా ఆ పక్కనే ఉన్న నార్త్ సౌత్ 24 పరగణాలు అంటే అత్యధిక సీట్లు. పశ్చిమ బెంగాల్లో ఉన్న టోటల్ సీట్లో సగం సీట్లు ఔరా, కలకటా, ఈ నార్త్ వెస్ట్ పరగణాలు వీటిలోనే ఉంటాయి. హాఫ్ ఆఫ్ ద సీట్స్ అది టీఎంసీకి కంచుకోట లాంటిది. కానీ మనకి రీసెంట్గా ఒక మెడికల్ కాలేజీలో జరిగిన హత్యాచారం కేసులో 2024లో జరిగింది కదా, ఆర్జీ కర్ హాస్పిటల్లో. సో ఆ ఇన్సిడెంట్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం సక్రమంగా వ్యవహరించలేదు, సరైన రీతిలో చర్యలు తీసుకోలేదు అనేది ప్రజలు ప్రగాఢంగా నమ్మారు. ఆ వ్యతిరేకత కూడా ఉంది. రీసెంట్గా నా ఫ్రెండ్ పశ్చిమ బెంగాల్ వెళ్ళినప్పుడు ఎవరిని అడిగినా కూడా టీఎంసీకి వ్యతిరేకంగానే మాట్లాడారు. వీటికి తోడేమైంది, మేనిఫెస్టో రిలీజ్ చేయకముందు, పశ్చిమ బెంగాల్లో మేనిఫెస్టో రిలీజ్ చేయకముందు ప్రీ పోల్లో అందరూ కూడా టీఎంసీ గెలిచిద్దనే చెప్తున్నారు. ఎగ్జిట్ పోల్స్, అదే ప్రీ పోల్స్. మేనిఫెస్టోకి ముందు టీఎంసీ గెలవడానికి ప్రధానమైన కారణాలు ఏంటి? లక్ష్మీ బండార్ ప్రధానమైంది. 2,20,00,000 మంది మహిళలకు నెలకి 1,000 రూపాయలు ఆల్రెడీ దీది ఇస్తుంది. దాన్ని ఏం చేశారు, ఈ ఎలక్షన్లో 1,500 చేస్తాము గెలిస్తే అని చెప్పారు మేనిఫెస్టోలో. లక్ష్మీ బండార్ ఓట్లని గండి కొట్టడానికి 3,000 అనౌన్స్ చేసింది బీజేపీ. దీది 1,500 ఇస్తాను అంటే బీజేపీ ఏకంగా 3,000 ఇస్తానంది. అంటే కేవలం ఈ ఒక్క పథకము వైట్ కార్డు ఉన్న వాళ్ళందరూ అర్హులందరికీ ఇస్తే 5 సంవత్సరాల మీద అయ్యే ఖర్చు 5 నుంచి 6 లక్షల కోట్లు. అది సాధ్యమా అసలు? నెక్స్ట్ దీది నిరుద్యోగ భృతి 1,500 ఇస్తానంటే బీజేపీ వాళ్ళు 3,000 ఇస్తాన్నారు. టీఎంసీ రాబోయే 5 సంవత్సరాల్లో 10 లక్షల ఉద్యోగ కల్పన చేస్తాము అంటే వీళ్ళు ఏకంగా 1 కోటి ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పారు. సో ఎప్పుడైతే ఈ మేనిఫెస్టో రిలీజ్ చేశారో అంటే మీరు చూసుకోండి, కర్ణాటక అవ్వచ్చు, తమిళనాడు అవ్వచ్చు, తెలంగాణ అవ్వచ్చు, లేదు ఆంధ్ర అవ్వచ్చు, మొన్న ఇప్పుడు గెలిచిన టీవీకే మేనిఫెస్టో అవ్వచ్చు, లేదు పశ్చిమ బెంగాల్లో మేనిఫెస్టో అవ్వచ్చు. ప్రజల యొక్క బలహీనతను, ఆశను వాడుకొని అధికారంలో రావాలని చూస్తూ అలిమిగాని హామీలను మేనిఫెస్టోలో పెట్టి గెలుస్తున్నారు తప్పితే వీటిని మళ్ళీ నెరవేర్చగలమా లేదా అనే దాంట్లో అసలు ఆలోచించట్లేదు. సో ఈ మేనిఫెస్టో ఎప్పుడైతే రిలీజ్ చేశారో మీరు కానీ పోస్ట్ పోల్ కానీ ఎగ్జిట్ పోల్స్ కానీ తీసుకుంటే ఆల్మోస్ట్ అందరూ కూడా బీజేపీ విజయం సాధించబోతుందని క్లియర్ చేశారు. కానీ ఇక్కడ మొన్న ఈ పోలింగ్కి 2వ దశ పోలింగ్ కూడా ఏప్రిల్ 29న జరిగింది. జరిగిన తర్వాత చాలా మొత్తం దాదాపు 77 ప్రాంతాల నుంచి కంప్లైంట్స్ వెళ్ళినాయి ఈసీకి. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ల వద్ద అర్ధరాత్రి దాటిన తర్వాత సమ్ మూమెంట్ కనిపిస్తుంది అని చెప్పి దానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ కూడా వైరల్ చేశారు టీఎంసీ వర్గాలు. సో దాని మీద ఏంటి మరి, అంటే ఇక్కడ ఈవీఎంల పాత్ర ఏమైనా ఉందా, ఈవీఎంలో గోల్మాల్ జరిగిందనేది మమతా బెనర్జీ కానీ టీఎంసీ వర్గాలు కానీ ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి ఆరోపణ. అంటే ఈవీఎంలో గోల్మాల్ కంటే కూడా అసలు ఫస్ట్ ఎస్ఐఆర్లోనే గోల్మాల్ జరిగిందని చెప్పాలి సార్. ఎస్ఐఆర్ జరిగింది ఆల్రెడీ, ఆమె దీని మీద
ఎస్ఐఆర్ అనేది ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో జరిగింది. బీహార్లో అది జరిగింది, మహారాష్ట్రలో జరిగింది, ఇప్పుడు ఏపీలో జరగబోతుంది, తమిళనాడులో అంటే జరిగింది. అట్లాగా సార్, ఇప్పుడు 2024 పార్లమెంట్లో పోలైన ఓట్లు ఎన్ని? 90 లక్షల ఓట్లు తొలగించబడ్డ తర్వాత కూడా మరలా ఒక 60-70 లక్షల ఓట్లు అదనంగా పోలైతే దాన్ని ఎలా చూడాలి? అందులో కూడా ఏం మెన్షన్ చేశారు? 18 నుంచి 23 సంవత్సరాలలోపు మొట్టమొదటిసారి ఓటు వినియోగించుకోబోయే వాళ్ళు కేవలం 7 లక్షల మంది అని ప్రకటించారు. అంటే 2024 ఓట్లతో పోల్చుకుంటే ఒక 7 నుంచి 10 లక్షల ఓట్లు పెరిగితే మేబీ ఎస్ఐఆర్ కరెక్ట్గా జరిగింది అని మనం నిర్ధారించవచ్చు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 90 లక్షల ఓట్లు తొలగించిన తర్వాత కేవలం 8 లక్షల మంది మాత్రమే కొత్త ఓటర్లు నమోదైతే మైగ్రెంట్ ఓట్స్ అవ్వచ్చు, ఫామ్ 8 ద్వారా వచ్చినవి అవ్వచ్చు, మీకు ఏకంగా మరలా 70 లక్షల ఓట్లు అదనంగా ఎలా నమోదైంది? ఇప్పుడు కానీ మీరు ఈరోజు రిజల్ట్స్ చూసుకుంటే అన్నీ కూడా చిన్న చిన్న మార్జిన్లో ఓడిపోతున్నాయి. తక్కువ మార్జిన్లు 1000-2000 ఇలా. ఒక్కొక్క నియోజకవర్గంలో అదనంగా యాడ్ అయిన ఓట్లు 10,000 నుంచి 15,000 ఉండే, తొలగించబడ్డాయి 10,000 ఉండి, యాడ్ అయినవి 10,000 ఉండే. అంటే ఏంటి? 20,000 ఓట్లు మీరు అంటే హ్యాండిల్ చేయగలిగినప్పుడు 1,000-2,000 ఓట్లతో ఓటమి పాలవుతుంటే ఇది మరి ఎలక్షన్ మ్యానిపులేట్ చేయటమే కదా. ఇంకొకటి, బీజేపీ కేంద్ర బలగాలను దించి తమకు అనుకూలంగా ఎలక్షన్ నిర్వహించారు అనేది కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది. మూడోది, బోర్డర్ సెక్యూరిటీ పేరుతో మాట్లాడుతున్నారు. కానీ మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి సార్, ఇప్పుడు దేశం అంతా బీజేపీ స్వీప్ చేస్తుంది కదా. కేరళలో పాపం అసలు జీరో స్థాయిలో ఉన్నారు కాబట్టి కేరళని వదిలేసి మిగిలిన మొత్తం ఏదో వాళ్ళు గెలవటం, లేదు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళని ఓడియటం, ఇదే జరుగుతుంది. ఇప్పుడు 2014లో అధికారం వచ్చినప్పటి నుంచి మీరు ఒకటి నోటీస్ చేయండి. 2014లో ఎన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది? 3 to 4 స్టేట్స్. 2019 అధికారంలోకి వచ్చేటప్పుడు ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? 7 నుంచి 8 రాష్ట్రాల్లో. 2024 ఎన్ని రాష్ట్రాల్లో ఉంది? అట్లా పెరుగుతూ వెళ్ళే కొద్దీ వాళ్ళ గ్రాఫ్ తగ్గుతూ వస్తుంది. మీరు నోటీస్ చేశారో లేదో, నెంబర్ ఆఫ్ ఎంపీ స్థానాలు గెలుచుకునేవి రాష్ట్రాల్లో వాళ్ళ సంఖ్య పెరిగే కొద్దీ పార్లమెంట్లో తగ్గుతూ వస్తుంది. కారణం ఏమై ఉంటుంది? ఎప్పుడైనా ప్రజా వ్యతిరేకత అనేది వస్తే స్టేట్ గవర్నమెంట్ మీద వస్తుంది సార్, నేషనల్ గవర్నమెంట్ మీద ఫోకస్ వెళ్ళదు. ఎందుకంటే లోకల్గా మనల్ని పరిపాలించే సీఎం మీద, లోకల్ పార్టీ మీద ఎక్కువ వస్తుంది, రూలింగ్ పార్టీ మీద. సో ఇప్పుడు వీళ్ళు పశ్చిమ బెంగాల్ని గెలవగలుగుతున్నామని చెప్పుకుంటున్నారు, కానీ రేపు అలిమిగాని హామీలు ఇచ్చి అవి ఇంప్లిమెంట్ చేయలేకపోతే రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఇప్పుడు దాకా ఏమైంది? ఏ వ్యతిరేకత వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం మీద వచ్చింది, కేంద్రం మీద రాకపోవటం వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కింద వీళ్ళే ఉంటే ఈ రాష్ట్రాల్లో వచ్చే వ్యతిరేకత వలన మొత్తంగా కొలాప్స్ అయిపోయి కేంద్రంలో అధికారం మారిపోయే పరిస్థితి ఉంటుంది 2029కి. కాకపోతే మమతా బెనర్జీ విషయంలో మీరు ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి సార్. 2021లో తన సొంత స్థానంలో తను ఓడిపోయింది. నందిగ్రామ్లో. అంటే తన సొంత స్థానంలో ఓడిపోయింది అంటే ప్రజా వ్యతిరేకత తన మీద ఉంది. టీఎంసీ పార్టీకి ఫేవర్గా ఉండా కూడా మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఉంది అనేది ఒక అబ్జర్వేషన్. కానీ తను సీఎం అయ్యి 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించడం వలన ఈ ముద్ర టీఎంసీకి కూడా అంటుకుంది. తన మీద ఉన్న వ్యతిరేకత టీఎంసీకి కూడా స్ప్రెడ్ అయింది అంట. నేను తనే గెలవలేనప్పుడు అట్లీస్ట్ సీఎం వేరే వాళ్ళకి ఆఫర్ చేసి తను పక్క నుండి నడిపినా బాగుండేది పార్టీని. సో తన మీద ఉన్న వ్యతిరేకత కారణంగా తను ఓడిస్తే తనే మళ్ళీ సీఎంగా కూర్చొని 5 ఏళ్ళు పరిపాలిస్తే తన మీద ఉన్న వ్యతిరేకత పార్టీ మొత్తానికి కూడా అంటుకుంటుంది కదా. సో ఓవరాల్గా ఏంటంటే 15 సంవత్సరాలు అధికారంలో ఉన్న తర్వాత ప్రజా వ్యతిరేకత ఉండటం అనేది సహజం. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సజావుగా ఎలక్షన్లు జరుగుతున్నాయా లేదా అని మనం అబ్జర్వ్ చేస్తే జరగలేదని చెప్పాలి. మీరు ఈవీఎంల గురించి ఇందాక అడిగారు కదా. ఒక ఎంటైర్ అసెంబ్లీకి రేపు 21న ఇప్పుడు మళ్ళీ పోలింగ్ ఉంది తెలుసా మీకు? పశ్చిమ బెంగాల్లో సెంటు కొట్టారంట ఈవీఎంల మీద, ఆ బటన్ దగ్గర సెంటు కొట్టారంట. అంటే వేలుకు మళ్ళీ వాసన వస్తే వీళ్ళకి వేసినట్టు, రాకపోతే మళ్ళీ డబ్బులు వెనక్కి వసూలు చేసుకునేట్టు బెదిరింపు కార్యక్రమాలు చేస్తూ ఒక నియోజకవర్గంలో కొత్త స్ట్రాటజీ తెచ్చారు. దాన్ని రిటర్నింగ్ ఆఫీసర్లో ఐడెంటిఫై చేసి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వెరిఫై చేసి మొత్తం అన్ని బూతుల్లో ఇదే తరహా నడిచిందని తెలిసి మళ్ళీ రీపోలింగ్ పెట్టారు. అంటే ఇది ఎంత దుర్మార్గం. కొన్ని చోట్ల
వేరే పార్టీకి ఓటేయకుండా వాటికి స్టిక్కర్లు అతికిచ్చారంట. ఇలాంటివి ఎన్నో బయటకు వస్తున్నాయి. మరి కేంద్ర బలగాలు దించి ఎస్ఐఆర్ నడిపి శాంతియుతంగా మేము ఎలక్షన్ నడిపామని చెబుతున్నారు. ఇలాంటి ఆరోపణలు చూసిన తర్వాత శాంతియుతంగా కాదు, అక్రమంగా ఎలక్షన్ జరిగిన తర్వాత ఇంక దానికి న్యాయబద్ధత ఏముంటుంది? సో నా అబ్జర్వేషన్ అయితే సార్, పశ్చిమ బెంగాల్ అవ్వచ్చు, తమిళనాడులో టీవీకే పార్టీ అవ్వచ్చు. తమిళనాడు టీవీకే పార్టీ చెప్పే కదా ఎన్ని హామీలు, ఏది తులం బంగారం, పట్టు చీరలు, 2500 మహిళలకి, లేదు రైతు రుణమాఫీలు, కూలి రైతులకి 10,000 రూపాయలు, ఇంకా అసలు ఏమంటే సోషల్ పెన్షన్ ఆల్ ఆఫ్ సడన్ 3 times పెంచేయటం అవ్వచ్చు. అసలు అలిమి కానీ హామీలు అన్నీ ఇచ్చారు టీవీకే వాళ్ళు కూడా. అక్కడ బీజేపీ వాళ్ళు ఇచ్చారు బెంగాల్లో, ఇక్కడ అస్సాంలో ఇచ్చారు బీజేపీ వాళ్ళు, పుదుచ్చేరిలో ఇచ్చారు ఎన్డీఏ వాళ్ళు. అంటే మీరు 2 మేనిఫెస్టోలు, ఓడిపోయిన వాళ్ళది గెలిచిన వాళ్ళది మేనిఫెస్టో పక్కపక్కన పెట్టుకొని చూస్తే ఫ్రీబీస్ ఎవరైతే ఎక్కువగా ఆఫర్ చేశారో వాళ్ళే గెలిచారు. 5 రాష్ట్రాల్లో ఇదే జరిగింది. సో రాబోయే రోజుల్లో మేనిఫెస్టోనే కీలకంగా మారబోతుంది. మీరు ఎంత మంచి పరిపాలన చేశారు, మీకు కుల బలము మత బలము ఎన్ని అవసరం లేదు, మేనిఫెస్టో అనేది మిమ్మల్ని గెలిపిస్తుంది అనేది ఈ ఎలక్షన్ ద్వారా అయితే స్పష్టంగా అర్థమైంది. ఒకే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే సార్, హిందుత్వ 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 అని చెబుతున్న రోజున ఒక హిందువు కానీ విజయ్, బూత్ లెవెల్లో పార్టీ నిర్మాణం పూర్తిగా లేకపోయిన విజయ్, అంటే సుపరిచితులు కానీ ప్రామినెంట్ పీపుల్ కానీ క్యాండిడేట్లు ఎమ్మెల్యేగా నుంచోబెట్టుకున్న విజయ్ సీఎం అవ్వగలిగాడు అంటే పార్టీ సిద్ధాంతాలకి కట్టుబడిన నాయకుడు విత్ గుడ్ మేనిఫెస్టో అయితే 100% గెలవగలడు. వేరే పార్టీలతో సిద్ధాంతపరంగా భావస్వారూప్యత పరంగా అంటే సేమ్ లేని పార్టీలతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా వెళ్ళటమే మంచిది అని అయితే అతను ప్రూవ్ చేశాడు.